మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్న జిల్లా దళిత మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పిఎస్ నాయకులు దాగం మల్లేష్ దేవి పోచన్న పిలుపునిచ్చారు. దళితులు ఐక్యంగా ఉండి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, హక్కుల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఏకం కావాలని వారు కోరారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మరియు పలువురు డిహెచ్పిఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వాలు దళితుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. దళిత హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా మహాసభలు వచ్చే నెల 1వ తారీఖు రోజు మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించుతున్నాము. ఈ యొక్క మహాసభలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ దళితులందరూ కూడా పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు కూడా వచ్చే నెల 17, 18 తారీఖు రోజు వరంగల్లో జరుగుతున్నాయి. కాబట్టి దళితులందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా వరంగల్లో జరిగే దళిత హక్కుల పోరాట సమితిలో మహాసభలలో పాల్గొనాలని, ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే దళితులు చైతన్యం కావాల్సిన తరుణం ఎంతన్నా ఆసన్నమై ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో బడుగైన వర్గాలకు, నిమ్న జాతి వాళ్లకు, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు అన్నిటి కూడా దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించి ఆ పరిపాలనలో దేశం నడుపుతున్న సందర్భంగా ఈరోజు మతం పేరు మీద ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక హక్కులను హరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్